ఇందమ్మ అలాగే వంశీ అయితే వాళ్ళ రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా మీ పెదనాన్న తిరిగి వస్తాడంటావా అని చెప్పి ఇందమ్మ అడిగితే, అది మాత్రం జరగదమ్మా, అది జరిగే పని కాదు. పెదనాన్న ఎలాగైనా సరే చనిపోయి శవంగానే ఇంటికి వస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పి వంశీ అంటాడు. ఇక అటుగా వస్తున్న కుట్టి అయితే వాళ్ళ మాటలను విని ఒక్కసారిగా ఆగి ఏంటా మాటలను వింటూ ఉంటుంది. ఇక పెదనాన్న చనిపోతాడు, చనిపోయే ఇంటికి శవంగా తిరిగి వస్తాడు అన్న మాట విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, జడ్జి తాతగారు రాకపోవడానికి గల కారణం వీళ్ళ అని చెప్పి ఆనంది అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అవునమ్మా, పెదనాన్న మాత్రం ఇంటికి రాడు, శవంగానే తిరిగి వస్తాడు. మీరు తర్వాత కార్యక్రమాలు చేయడం కోసం సిద్ధంగా ఉండు, ఎలాగైనా సరే చంపేశాకే ఫోన్ వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అంటాడు. అది విన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి, జడ్జి తాతగారిని చంపేశారా అని చెప్పి ఈ విషయం ఎలాగైనా సరే సూర్యబాబుకి చెప్తానని వెళ్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.